ఈ రోజు మనం పూసపల్లి గ్రామం ఎల్లందు మండలంలో రాశివారి 3414 పొలం చూడడానికి వచ్చాము. మన రైతు పేరు వచ్చి లఖన్ లాల్ పాసి. ఈయన మన 20 ఎకరాల్లో 12 ఎకరాలు రాశి మొక్కజొన్న పండించారు. ఇంకా మిగతా 8 ఎకరాల్లో వేరే రకం సాగు చేశారు. సో ఈయన ఒకసారి మనం పొలం ఒక సాయిల్ చూస్తే నేల టైపు ఇసుక నేల మొత్తం ఇది. దీంట్లో అంత బలం లేదు. పైగా ఈసారి యూరియా షార్టేజ్ ఉండడం వల్ల మూడోసారి యూరియా కూడా అయినా దఫా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు కూడా మనకి ఇలాంటి నేలల్లో మనం చూసుకుంటే మన టిప్ ఫిల్లింగ్ గానీ కాప్ సైజ్ గానీ అద్భుతంగా వచ్చింది. సో 12 ఎకరాల్లో కూడా రైతు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకుంటే మొత్తం ఇలానే ఉంది. అండ్ మిగతా 8 ఎకరాల్లో ఏదైతే వేరే రకం వేసాడో అది రెగ్యులర్ గా ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న రకం అది. కానీ ఈ సంవత్సరం దాని యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేదు. ఒకసారి మనం వాటి పర్ఫార్మెన్స్ మన పర్ఫార్మెన్స్ ఒకసారి పక్కపక్కన చూసుకుంటే ఇటుపక్క ఉండేదేమో మనకి రాశి 3414, ఇటుపక్క ఏమో ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్న అతర రకం హైబ్రిడ్. చూడొచ్చు మీరు కంకి సైజ్ ఎంత చిన్నగా వచ్చిందో. రైతు చెప్పేదాని ప్రకారం చూస్తే సో ఇప్పుడు రైతు ఒక ఫీడ్బ్యాక్ ఒకసారి కనుక్కుందాం మనం. మీరు చెప్పండి అన్న, మీకు ఇప్పుడు రాశి పండించారు, ఇతర రకం మీరు ఎప్పుడు నుంచో పండిస్తున్న రకం అది. సో మీకు ఇప్పుడు ఈ రెండు మీరు వ్యవసాయం మీరే చేశారు, 20 ఎకరాలు ఒకటే నెల అన్ని కాబట్టి మీ కళ్ళ ముందు కనపడుతుంది రాశి కంకి గానీ ఇతర రకం కంకి గానీ. దీంట్లో ఎంతవరకు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు, దాంట్లో ఎంతవరకు దిగుబడి రావచ్చు మీరు అనుకుంటున్నారు? 20 క్వింటాల్ 15 క్వింటాల్ రావచ్చు, దీంట్లో ఒక 6 క్వింటాల్ రావచ్చు. ఓకే, ఇది పైకి ఎత్తండి. ఇది ఏ రకము? ఇది రాశి వాళ్ళ కంపెనీ. ఓకే, 3414. ఓకే, అది వేరే రకం. ఇది సరే అండి, రైట్, థ్యాంక్ యూ.